గత 10 ఏళ్ల కాలంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో నరసింహనాయుడు, ఖుషి, నువ్వే కావాలి, ఇంద్ర, ఠాగూర్, ఆది, సింహాద్రి, ఒక్కడు, ఛత్రపతి, పోకిరి, మగధీర, బృందావనం, సింహ, రోబో వంటివి చాలా కనిపిస్తాయి. కానీ కళ్లు చెదిరే కలెక్షన్లతో చరిత్ర తిరగరాసిన సినిమాలు మాత్రం 2. ఒకటి పోకిరి, 2 మగధీర. పోకిరి విడుదలైన తర్వాత అన్ని సినిమాలకి అదే ప్రమాణంగా నిలిచింది. మగధీర రాక తర్వాత కలెక్షన్లకి మగధీరనే టార్గెట్ అయింది. అయితే ఇప్పుడు మగధీర రికార్డులు బ్రేక్ అయ్యాయి. దూకుడు నిజంగానే నంబర్ 1 సినిమాగా నిలిచింది. సరిగ్గా 5 ఏళ్ల తర్వాతే మహేష్ బాబుకి సూపర్ హిట్ లభించింది. 5 ఏళ్ల క్రితం పోకిరి సినిమాతో మహేష్ బాబు సంచలనం సృష్టించాడు. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2006లో విడుదలైన పోకిరి 45 కోట్లు కొల్లగొట్టి 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు పొందిన సినిమాగా నిలిచింది. కానీ ఆ రికార్డ్ ని మగధీర బ్రేక్ చేసింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర తుడిచిపెట్టింది. ఆ సినిమా తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని దేశవ్యాప్తంగా రెపరెపలాడించింది. మగధీర రికార్డులని బ్రేక్ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా దూకుడు విడుదలైన రోజే మగధీరకి సవాల్ విసిరింది. ఇప్పుడు ఏకంగా ఆ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసి నెంబర్ 1 గా ఎదిగింది. మగధీర విడుదలైన 200 రోజుల తర్వాత అల్లు శిరీష్ తన ఆర్టికల్లో 58 కోట్ల రూపాయల షేర్ సాధించిందని పేర్కొన్నాడు. ఓవర్సీస్ లో మగధీర మొత్తం 5.5 కోట్లు సాధించగా దూకుడు 4 వారాలకే దానికంటే 2 పైగా సాధించి చరిత్ర సృష్టించింది. మొత్తంగా 60 కోట్ల 45 లక్షల వసూళ్లను అందుకుని మగధీరని మించి నెంబర్ 1 సినిమాగా నిలిచింది.